తెలుగు చిత్రసీమలో స్టార్స్ కి కొదవలేదు. ఒక్కొక్క స్టార్ ఇంట్లో నుంచి ఇద్దరు ముగ్గురు స్టార్స్ వస్తున్నారు. వాళ్లకు మళ్ళీ ఫ్యాన్స్ బిరుదులు కూడా ఇచ్చేస్తున్నారు. మాస్ హీరోగా ఎదిగిన వాళ్ళు కోట్లకు పడగలెత్తుతున్నారు. అంతా బాగానే ఉంది. మరి వీళ్లలో నటులెవరు? స్టార్లు లెక్కలేనంత మంది ఉన్నా అసలు సిసలు నటులు కరువయ్యారా? అవునని అనిపిస్తోంది పరిస్థితి చూస్తూ ఉంటే. స్టార్ ఇంట్లో నుంచి వచ్చి స్టార్ అయిపోతున్నారే తప్ప వాళ్ళలో టాలెంట్ కరువైంది అని చాలా మంది విమర్శకుల అభిప్రాయం. అప్పుడెప్పుడో ఓసారి దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా ప్లాస్టిక్ మొహాలేసుకుని వచ్చేస్తున్నారు, వాళ్లనే గతిలేక చూడాల్సి వస్తోంది, నచ్చే వరకు మనపై రుద్దేస్తున్నారు అంటూ ఓ ఘాటు వ్యాఖ్య కూడా చేశారు. డాన్సులు ఫైట్లలో ఇరగదీస్తున్నా నటన విషయానికొస్తే బ్లాంక్ మొహాలేసుకుని కనిపిస్తున్నారన్నది నిజం. మొన్నటికి మొన్న అక్కినేని ఇంట్లో నుంచి అఖిల్ వచ్చాడు. డాన్సులు బాగా చేశాడు అని అనిపించుకున్నాడు. అయితే నటన విషయంలో అఖిల్కి అత్తేసిన మార్కులు దక్కాయి. నాగచైతన్య పరిస్థితి ఇంతే. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లైనా నటనలో ఎలాంటి మార్పు రాలేదు. రామ్ చరణ్ విషయంలోనూ ఇంతే. డాన్సుల్లో చిరుని డామినేట్ చేసేస్తున్నా నటన విషయంలో తండ్రికి దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నాడన్న నిజాన్ని మెగా ఫ్యాన్సే ఒప్పుకున్నారు. ఇక రామ్ యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. తన నటనలో పవన్ కళ్యాణ్ ఇమిటేషనే ఎక్కువగా కనిపిస్తుంది అన్నది విమర్శకుల అభిప్రాయం. రానా ఇప్పటి వరకు నటుడిగా మార్కులు సంపాదించలేకపోయాడు. నితిన్ పరిస్థితి ఇంతే. వరుస హిట్లతో అలరించిన నితిన్ నటుడిగా పూర్తి స్థాయి ప్రతిభను కనపరచలేదు. ఇప్పటి తరంలో మహేష్ బాబు, ఎన్టీఆర్ తప్ప నటనలో వేరియేషన్ చూపించే సత్తా ఎవ్వరికీ లేదన్నది విశ్లేషకుల మాట. ఇప్పుడు మోక్షజ్ఞతో నందమూరి 4వ తరం మొదలు కాబోతోంది. కొన్నేళ్లకు మహేష్ తనయుడు గౌతమ్, వెంకీ ఇంట్లో నుంచి అర్జున్ హీరోలుగా రావటం ఖాయం. వాళ్లైనా పరిపూర్ణ నటులుగా కనిపిస్తే అదే 10,000. లేదంటే మళ్ళీ అవే ప్లాస్టిక్ మొహాల్ని, రొడ్డకొట్టుడు యాక్టింగ్ స్కిల్స్ ని చూడలేం బాబోయ్.